హాయ్ దేర్. ఇవాళ నేను చికెన్ పెప్పర్ రసం చేశాను. దానికి కావాల్సింది ఆబ్వియస్లీ చికెన్. నిమ్మకాయ ముందు చూపించాను కానీ యాక్చువల్లీ తర్వాత కావాలి. అండ్ నా ఇది చికెన్ పెప్పర్ రసం అన్నాం కాబట్టి ఆబ్వియస్లీ ద హీరో ఇంగ్రీడియంట్ ఇస్ చికెన్ అండ్ దెన్ ద పెప్పర్తో ఎప్పుడు వెల్లుల్లి కూడా వెళ్తుంది. ఫ్లేవర్ మంచిగా కాంబినేషన్ బాగుంటుంది. అండ్ దెన్ ధనియాలు, సమ్ లవంగ్, జాల్తిని అండ్ జీరా. ఇవన్నీ నేను రోట్లో వేసి దంచుతాను. నేను మిక్సీ వాడిని ఇలాంటి వాటికి. యూజువల్గా మిక్సీ వాడితే పౌడర్ ఈజీగా అవుతుంది కానీ ఫ్లేవర్ బయటికి రాదు. ఇవన్నీ బాగా దంచేసుకున్నాక మిర్చి, అల్లం అండ్ వెల్లుల్లి కూడా ఇందులో వేసి చక్కగా, అంటే మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు, మోస్తరుగా అలాగా దంచేసుకొని అవన్నీ వేసుకొని వాటితో మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నేను దంచుతున్నాను. మిక్సీలో వేస్తే 1 సెకండ్ లైక్ 30 సెకండ్స్లో అయిపోతుంది ఈజీగా. బట్ మనం ఏవైతే స్పైసెస్ వేస్తున్నామో అందులో యాక్చువల్ ఫ్లేవర్ బయటికి రావాలి అంటే దంచాలి. యాక్చువల్లీ కింద క్లాత్ వేస్తే సౌండ్ రాదు అండ్ పాడవద్దు కూడా. ఇలాగా ఈ మాత్రం కోర్స్గా సరిపోతుంది. దాని తర్వాత అల్లం, వెల్లుల్లి అండ్ మీరు టాలరెన్స్కి తగ్గట్టు చిల్లీ. నేనైతే యాక్చువల్లీ ఎక్కువ తింటాను బట్ లక్కీ కోసమని ఒకటి తీసేసాను. ఇది కచ్చగా దంచుకుంటే చాలు. నెక్స్ట్వి మీ ఓపిక. ఇప్పుడు చేయి పెడితే మండుతుంది కాబట్టి స్పూన్తో తీసాను నేను. ఖచ్చితంగా మండుతుంది. తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి స్టార్ అన్నెస్ వేసి కాస్త కరివేపాకు వేసి అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకుందాం. వేసుకొని కాస్త మిక్స్ చేసుకుంటూ ఒక 30 సెకండ్స్ సుమారు అలా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత చికెన్ వేసేస్తాము. చాలామంది అన్వాష్ చికెన్ వేస్తారు ఫర్ ఫ్లేవర్. నేనైతే చికెన్ అయితే వాష్ చేస్తాను. మటన్ వాష్ చేయకపోయినా పర్వాలేదేమో అనిపిస్తుంది బట్ చికెన్ మాత్రం వాష్ చేసే వేస్తాను. అండ్ ఇందులో ఇది కొంచెం ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కావాల్సినంత స్పైస్ ఉంది, లైక్ పెప్పర్ అండ్ మిర్చి రెండు మంచి ఘాటు ఇస్తాయి. సో నేను వేరేగా కారం వేయట్లేదు బట్ కలర్ కావాలి కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాను. చికెన్కి మసాలాలు అండ్ అంతా చక్కగా పట్టేశాక మనకి ఇంకా ఓకే అన్నప్పుడు, అంటే తెలిసిపోతుంది కదా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఈజీగా కుక్ అయిపోతుంది కదా. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయింది అన్నాక అప్పుడు ఒక 2 టమాటోస్ వేసుకున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి. నేనైతే కొంచెం పులుపు తింటాను. ఇందులో డైరెక్ట్ చింతపండు వేయం కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తూ టమాటో వేసాను. టమాటో మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసి, మరి ఫ్లేవర్కి అంతా వేయాలంటే ముందే వేసుకోవాలి కొత్తిమీర. ఇదంతా చక్కగా మగ్గిపోయినాక మనం చారు అన్నాం కాబట్టి, రసం అన్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు దండిగా వేస్తాము. నేనైతే ఉత్తి చారు తాగేస్తాను. ఇప్పుడు ఏం కావాలనుకున్న ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ సాల్ట్ అది ఏమైనా పడుతుంది అంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఒక నిమ్మ, హాఫ్ లెమన్ అలా వేసేసాను వితౌట్ స్క్వీజింగ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ చాలు. 4 విజిల్స్ వేసాక కుక్కర్ని బంద్ చేసేస్తాం. అంతే, దట్స్ ఇట్, అయిపోయినట్టే ఆల్మోస్ట్. జస్ట్ బిఫోర్ సర్వింగ్ కాస్త కొత్తిమీర అండ్ యాక్చువల్లీ కాడలు చాలామంది పాడేస్తారు కానీ కాడల్లో ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ అంతా లెమన్ జ్యూస్. దట్స్ ఇట్, అయిపోయింది. ఇది స్పైస్ అంటే పరిగెడుతుంది కానీ ముక్కు ఎగరేసుకుంటూ మరి చాలా హాయిగా తిన్నది. షీ లవ్డ్ ఇట్. మీరు కూడా చేసుకోండి. బాయ్.